అందరికీ నమస్కారం. ఇప్పటికి 3 రోజుల క్రితం అనగా 25వ తేదీన గుడిపాల మండలం సిద్ధపార గ్రామంలో భూ తగాదా విషయంలో నందిని అనే ఆమెను వాళ్ళ పెదనాన్న కొడుకునటువంటి విజయ్ భూ తగాదా విషయం వచ్చేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. ఈ విషయం పైన నందిని అనే అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గుడిపాల ఎస్ఐ గారు దానిపైన ఒక కేసు నమోదు చేశారు. ఇమ్మీడియట్గా గాయపడినటువంటి ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని ఈరోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చినటువంటి రూల్స్ మేరకు గ్రీవియస్ ఇన్ నేచర్ అంటే తీవ్రమైన గాయాలుగా ఇచ్చినందున 324 ఐపీసీ సెక్షన్ 326 ఐపీసీ సెక్షన్ కింద దాన్ని మార్చడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుడిపాల ఎస్ఐ గారు ముద్దాయినటువంటి విజయ్ని అరెస్ట్ చేసినారు. రిమాండ్ కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ సెక్షన్కు సంబంధించి ఈ ముద్దాయికి ఈ కేసు విషయంలో జీవిత ఖైదు కానీ లేకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.